దేవుడికి కలిగి దేవుడికి కలిగి ఉండాల్సిన లక్షణాలు పరిశుద్ధాత్మకి కలిగి ఉన్నాడని మనం చూస్తున్నాం. ఇక్కడ ఏం చెప్తూ ఉన్నాడంటే దేవుని సంగతులు దేవుని ఆత్మకే తెలుసు. అంటే దేవుని సంగతులు తెలుసుకోగలిగిన వ్యక్తి ఎవరూ లేరు. దేవుని సంగతులు తెలుసుకుంటే సర్వము జ్ఞాని అయిన వ్యక్తి అయి ఉండాలి. ఎందుకంటే అంతా తెలుసుకో, దేవునికి ఏం తెలుసు అంటే అంతా తెలుసు. దేవునికి తెలియదంటూ ఏది లేదు. దేవుడు సర్వజ్ఞాని కాబట్టి దేవుడు సర్వజ్ఞాని కాబట్టి పరిశుద్ధాత్ముడు కూడా సర్వజ్ఞాని అన్న విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్ముని సన్నిధి నుండి ఎవరు తప్పించుకోగలరు? 139వ కీర్తన 7వ చరణం. 139వ కీర్తన 7వ చరణం తీస్తూ ఉన్నాం. నీ ఆత్మ యుద్ధ నుండి నేనెక్కడికి పారిపోవదును? నీ నీ ఆత్మ యొద్ద నేను ఎక్కడికి పారిపోదును? నీ ఆత్మ యుద్ధ నుండి నేనెక్కడికి పారిపోవదును? నీ ఉమ్. సన్నిధి నుండి నేనెక్కడికి పారిపోవదును? సో నేను ఇక్కడ ఏమంటూ ఉన్నాడు? ఆకాశంలోకి ఎక్కినను ఆ చెప్పాలి. నేను ఆకాశంకి ఎక్కినను నీవు అక్కడ ఉన్నావు. నేను పాతాళ మందు పండుకొనినను నీవు అక్కడను ఉన్నావు. ఉమ్. సో ఇక్కడ కీర్తనాకారుడు చెప్తూ ఉన్నది ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా పరిశుద్ధాత్మ సన్నిధి ఉంటూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. సో పరిశుద్ధాత్ముడు ఒకే సమయంలో ఒకే చోట ఉండడం కాదు, కానీ ఒకే సమయంలో వేరు చోట్ల కూడా ఉండగలుగుతున్నాడు. వేరు వేరు వ్యక్తులతో కూడా ఒకే సమయంలో మాట్లాడగలుగుతున్నాడు. అంటే ఇక్కడ ధారవాడలో ఉన్న నాతో దేవుడు మాట్లాడుతూ ఉంటే, గోవాలో ఉన్న సురేష్ అన్నతో దేవుడు మాట్లాడుతూ ఉంటే, ఎక్కడో ఇజ్రాయెల్లో ఉన్న వ్యక్తులతో దేవుడు మాట్లాడుతూ ఉంటే, రాజేష్ అన్నతో, జాబేస్తో, లేకపోతే ఇక్కడ విలియమ్స్ అన్నతో, అక్కడ వేరే చోట ఉన్న రాజేష్తో, ఒక్కొక్కరితో దేవుడు మాట్లాడగలుగుతున్నాడు. అంటే ఈయన వ్యక్తి ఒక్కడే, కానీ ఈయన పలు చోట్ల ఉండగలుగుతున్నాడంటే ఈయన దేవుని యొక్క లక్షణాలు కలిగి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. సర్వవ్యాపి అనడం కంటే ఆయన బహు చోట్ల ఉండగలుగుతాడు. ఆయన సన్నిధి నుంచి మనం పారిపోలేము. ఓకే, దేవుడు మాత్రమే చేసే కార్యాలు పరిశుద్ధాత్ముడు కూడా చేయడాన్ని మనం చూస్తూ ఉంటాం. కొన్ని కార్యాలు ఉన్నాయి, ఇది దేవుడు తప్ప ఇంకెవ్వరు చేయలేరు, ఎవరు చేయగలిగినట్లుగా బైబిల్ చూపించలేదు. అయితే పరిశుద్ధాత్ముడికి ఆ లక్షణాలు ఆపాదించడాన్ని వాక్యం ఆపాదించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మొదటి యోహాను పత్రిక, యోహాను సువార్త 3వ అధ్యాయము 5 నుంచి 6 వచనాలు చూసినట్లయితే కనుక ఇక్కడ పరిశుద్ధాత్మ గురించి మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 5 నుంచి 6 వచనాలు. యేసు ఇట్లా, ఒకటి నీటి మూలముగాను ఆత్మ మూలముగాను కానీ జన్మించి జన్మిస్తే కానీ దేవుని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. శరీరం మూలంగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలంగా జన్మించినది ఆత్మీయనై ఉన్నది. మీరు కొత్తగా జన్మింపవలెనని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. ఓకే. ఆ నీటి మూలముగాను ఆత్మ మూలంగాను జన్మిస్తే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడు. శరీర మూలంగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలంగా జన్మించిన ఆత్మీయనుడి. మీరు కొత్తగా జన్మింపని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. గాలి తనకిష్టమైన చోటుకు విసురును, నీవు దాని శబ్దము విందువే కానీ అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలముగా జన్మించిన వాడును అలాగే ఉండును. సో దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి ఒక వ్యక్తి ఆత్మ మూలంగా జన్మించాలి. ఇది అంత విచిత్రమైన విషయం చూడండి. ఒక వ్యక్తి ఆత్మ మూలంగా జన్మిస్తేనే కానీ పరలోక రాజ్యంలోకి ప్రవేశం లేదు అని స్పష్టంగా చెప్తున్నాడు. సో తిరిగి జన్మించడంలో పరిశుద్ధాత్మని ద్వారా జన్మించిన వారు మాత్రమే దేవుని యొక్క రాజ్యంలోకి ప్రవేశించగలుగుతారు. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. నీతి గురించి మాట్లాడాడు అంటే బాప్తిస్మం అని అనుకోవాల్సిన అవసరం లేదు. చాలా మంది ఏమని భావిస్తూ ఉంటారంటే, తర్వాత వర్సెస్ లో చూసినట్లయితే కనుక ఆత్మ మూలంగా జన్మించడం గురించే మాట్లాడాడు, కానీ నీటి మూలంగా జన్మించడం గురించి మాట్లాడలేదు. దాని అర్థం ఏమిటి అంటే, ఒకటే పదాన్ని 2 సార్లు రిపీట్ అయ్యేటట్లుగా, అర్థమయ్యేటట్లుగా చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. సో నీటి మూలంగా జన్మించడం అంటే యాక్చువల్ ఆత్మ మూలంగా జన్మించడం అనేది ప్రాధాన్యంగా చెప్పినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. ఓకే, నెక్స్ట్. సో ఈ వాక్యం తీసుకున్న బాప్తిజానికి ఆపాదించద్దు. ఇది బాప్తిజం గురించి చెప్పిన మాట కాదు. ఆ సందర్భం అంతా నికోదేముతో మాట్లాడిన సందర్భం అంతా చూస్తే కనుక ఒక వ్యక్తి తిరిగి జన్మించడం గురించి యేసుప్రభువు మాట్లాడుతున్నాడు. బాప్తిజం గురించి ఎటువంటి మాటలు లేవు. ఓకే, లూకా సువార్త 1వ అధ్యాయము 35వ వచనం.
మనం యేసు ప్రభువుని దేవుడిగా ఆల్రెడీ చూపించాము. ఇప్పుడు యేసు ప్రభు పుట్టుక ఎలా జరిగిందో చూస్తే ఇది కూడా ఆ పరిశుద్ధాత్మ యొక్క దైవత్వాన్ని కనిపిస్తూ ఉంటుంది. చదవనన్నా. దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. ఇప్పుడు ఆ, మరియ గర్భం ధరించాలంటే ఎవరి ద్వారా గర్భం ధరించాలి? పరిశుద్ధాత్మ ద్వారా. పరిశుద్ధాత్మన ద్వారా గర్భం ధరించాలి. పరిశుద్ధాత్మన ద్వారా యేసు ప్రభు పుట్టబోతున్నాడు అంటే పరిశుద్ధాత్మని యొక్క కార్యము స్పష్టంగా మనకు కనబడుతుంది. ఇక్కడ ఏం చెప్పాడు అంటే దేవుడు నీ మీదకి వస్తాడు అని చెప్పలేదు. పరిశుద్ధాత్ముడు నీ మీదకి వస్తాడు అంటే పరిశుద్ధాత్ముడు ఈ కార్యం చేస్తూ ఉన్నాడు. అందు గురించి ఇది దేవునికి ఆపాదిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆయనతో సమానంగా పెట్టినట్లుగా చూస్తున్నాం. అక్కడ వెంటనే సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను. సర్వోన్నతుని శక్తి పరిశుద్ధాత్మ నీ మీద ఉండడం. సో దేవునితో సమానంగా యేసుప్రభు పుట్టడం, దేవునితో సమానంగా పరిశుద్ధాత్మను పెట్టి తూల్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనంలో ఇది ఆల్రెడీ మనం అంతకుముందే చూసాము. 104వ కీర్తన 30వ చరణం చూద్దాం. 104వ కీర్తన 30వ చరణం. 104వ 4, కీర్తన 30. 30వ చరణం. నీవు నీ ఊపిరి విడువగా ఆ, అవి ఉమ్, సృజింపబడును, అట్లు ఉమ్. నీవు భూతలమును నూతనపరచుచున్నావు. ఓకే, ఇక్కడ ఊపిరి అని రాశారు కానీ ట్రాన్స్లేషన్ యాక్చువల్గా న్యూమటాలజీ లేకపోతే న్యూమో అనే పదం వచ్చినప్పుడు గ్రీక్లోకి వస్తుంది. హీబ్రూలోకి వచ్చినప్పుడు యాక్చువల్గా ఇక్కడ చాలా చోట్ల ఏమని ఉంటుందంటే నీవు ఆత్మని విడిచిపెట్టగా అవన్నీ సృష్టింపబడ్డాయి అంటే పరిశుద్ధాత్మని చేత ఇవన్నీ సృష్టింపబడ్డాయి అన్నట్లుగా అర్థం వచ్చేటట్లుగా హీబ్రూలో ఈ పదం ఉన్నట్లుగా మనము చూస్తూ ఉంటాం. ఇంకా కొన్ని వచనాలు ఉన్నాయి కానీ అవన్నీ నేను ఇక్కడ పెట్టలేదు. ఆయన దేవుడు పాత నిబంధనలో యెహోవా యావే పలికినట్లుగా ఉంటే గనక క్రొత్త నిబంధనలో ఆ మాటల పరిశుద్ధాత్ముడే పలికినట్లుగా చెప్పడాన్ని మనం చూస్తూ ఉన్నాం. యెషయా గ్రంథము 6వ అధ్యాయము మొదటి 3 వచనాలు చూస్తే గనక యెషయా గ్రంథము 6వ అధ్యాయం మొదటి 3 వచనాలు. రాజైన రాజైన ఉజ్జియా ఉమ్, మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయనకు ఉమ్, పైగా శరాపులు నిలిచియుండిరి. ఉమ్, ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ఉమ్, ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, రెంటితో తన కాళ్ళను కప్పుకొనుచు రెంటితో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. ఉమ్. ఓకే, యాక్చువల్గా ఇంకా ముందుకెళ్తే కనుక ఎవరు మా వారి మాట కంఠస్వరము వలన అక్కడ కాదు, గడప కమ్ముల కొంచెం పునాదులు ఇంకొంచెం కదులుచు ఇంకొంచెం. మందిరము ధూమము చేత నిండగా నేను, అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను, నేను నశించి తిని. రాజును సైన్యములకు అధిపతియగు యెహోవాను నేను కన్నులారా చూచితిననుకొంటిని. అప్పుడు ఆ శరాపులలో ఒకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలిను కనుక నీ పాపములకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషము తొలగిపోయినను. అప్పుడు నేనెవరిని పంపేదను? మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువుని సెలవీయగా వింటిని. అంతటి నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుమనగా ఆయన, నీవు పోయి ఈ జనులతో ఇట్లను, మీరు నిత్యము వినుచుందురు గాని గ్రహింపకుందురు, నిత్యము చెవులతో విని హృదయముతో గ్రహించి ఈ జనుల హృదయము కొవ్వు చేసి ఏంచుమని చెప్పెను. ప్రభువా, ఆస్తులు లేక పట్టణమును మనుషు వీడగు వరకును యెహోవా మనుషులను దూరముగా తీసుకుని పోయినందున దేశములో నిర్జనమైన స్థలములు విస్తారముగు వరకును అలాగున జరుగును. దానిలో 10వ భాగం మాత్రము విడవబడినను అదియును నాశనమగును. సింధూర మస్తకి వృక్షములు నరకబడిన తరువాత అది మిగిలిండు మొద్దు వలె నుండును. అట్టి మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు పుట్టును. ఓకే, చాలానా? ఇక్కడ మనం
9 నుంచి 10 వచనాలు చూసినట్లయితే కనుక స్పష్టంగా ఏం చెప్తున్నాడు? వారు కన్నులతో చూచి, చెవులతో విని, హృదయంతో గ్రహించి, మనస్సు మార్చుకుని స్వస్థత పొందకపోయినట్లు. ఈ మాటలన్నీ ఎవరు చెప్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం పాత నిబంధనలో? 9వ వచనం. ఎవరు మాట్లాడుతున్నారు? దేవుడు మాట్లాడుతున్నట్లుగా లేదా? సాక్షాత్తు యావే మాట్లాడుతున్నట్లుగా లేదా? ఉమ్. దేవుడు మాట్లాడుతున్నాడు. అప్పుడు నేను ఎవరిని పంపుదును? మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవీయగా వింటిని. 8వ వచనంలో స్పష్టంగా ఉంటుంది. ఎవరు మాట్లాడుతున్నారు? యావే మాట్లాడుతున్నాడు, యెహోవా మాట్లాడుతున్నాడు. అపోస్తల కార్యాలు 28వ అధ్యాయం చూసినట్లయితే గనక ఇక్కడ ఏమంటాడంటే, ఇదే వచనాలు రెఫర్ చేసి 27 చివర్లు ఏమంటాడంటే, అని పరిశుద్ధాత్మ యెషయా ప్రవక్త ద్వారా మీ పితరులతో చెప్పిన మాట సరియే. సరియే. ఇప్పుడు ఇప్పుడు ఎవరు మాట్లాడుతూ ఉన్నారు? అపోస్తలుడు పౌలు. కాదు, ఆ? పరిశుద్ధాత్మను మాట్లాడుతున్నట్లుగా చెప్తున్నారు. పరిశుద్ధాత్మ యెషయా ప్రవక్త ద్వారా పరిశుద్ధాత్మను మాట్లాడుతున్నాడు. సో, అక్కడ యెషయా యావే అని గ్రంథంలో. చెప్పబడింది, ఇక్కడ పరిశుద్ధాత్మ అని చెప్పబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఇర్మీయా గ్రంథము 31వ అధ్యాయం చూసినట్లయితే గనక చాలా వచనాలు మనకు స్పష్టంగా కనబడుతూ ఉంటాయి. 31 నుంచి 36 వచనాలు ఇక్కడ స్టార్టింగ్ చదువుతున్నాను. ఇదిగో, నేను ఇశ్రాయేలు వారితో యూదా వారితోనూ క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి, ఇదే యెహోవా వాక్కు వాక్కు. అని ఉన్నట్లయితే గనక హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో చూసినట్లయితే కనుక మరలా సిమిలర్ రిఫరెన్స్ కూడా మనకి కనబడుతూ ఉంటుంది. ఏమిటి అంటే, పరిశుద్ధాత్మను మాట్లాడుతున్నట్లుగా ఇక్కడ చెప్పబడ్డానే మనం చూస్తూ ఉంటున్నాం. అక్కడేమో ఇదే యెహోవా వాక్కు అన్నట్లయితే గనక ఇక్కడ వచ్చినప్పటికి పరిశుద్ధాత్ముడు చెప్పినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మ కూడా మనకు సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ఓకే. అపోస్తల కార్యములు 5వ అధ్యాయము 3 నుంచి 4 వచనాలు చూస్తే గనక మనకి చాలా బాగా పరిచయమైన వ్యక్తులు కనబడుతూ ఉంటారు. అననీయ, సప్పీరా ఇద్దరు కనబడుతూ ఉంటారు. అననీయ, సప్పీరాల అబద్ధం చెప్పినప్పుడు ఇక్కడ పేతురు ఏమంటాడంటే, ఉమ్, ఆ, నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధం ఆడితివి. 4వ వచనంలో చెప్తూ ఉంటాడు. నీవు మనుషులకు కాదు దేవునితోనే దేవునితోనే అబద్ధం ఆడితివి. అబద్ధం ఆడితివని వానితో 3వ చెప్పాను. వచనంలో ఏమంటాడంటే, పరిశుద్ధాత్మను మోసపుచ్చడానికి సాతాను ఎందుకు నీ నీ హృదయాన్ని హృదయమును ప్రేరేపించెను. దేవుడితో అబద్ధం ఆడతా అంటే పరిశుద్ధాత్ముడితో అబద్ధం ఆడడం దేవునితో అబద్ధం చెప్పినట్లే. దేవునికి అబద్ధం చెప్పడం పరిశుద్ధాత్మునికి అబద్ధము చెప్పిన దానితో సమానం. యేసు ప్రభు ఎంతలా హైలైట్ చేశాడంటే, ఇది ఇంకా చాలా ఆ, ఆ, చాలా గంభీరంగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. 12వ అధ్యాయము 31 నుంచి 32 వచనాలు చాలా కన్ఫ్యూజన్ కాబట్టి క్రియేట్ చేస్తూ ఉంటుంది. చాలా మంది దీని గురించి ఆలోచిస్తూ సందిగ్ధ స్థితిలో పడిపోయే పరిస్థితి కూడా ఉంటూ ఉంటుంది. 31 నుంచి 32 వచనాలు. కాబట్టి నేను మీతో నేను చెప్పినట్లుగా మనుషులు చేయు ప్రతి పాపమును దోషణయు వారికి క్షమింపబడును, కానీ ఆత్మ విషయమైన దోషణకు పాప క్షమాపణ లేదు. మనుష్య కుమారులు విరోధంగా మాట్లాడిన వానికి పాపక్షమాపణ కలుగును, గాని పరిశుద్ధాత్మ విరోధంగా మాట్లాడు వానికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాపక్షమాపణ లేదు. అంటే మనుషునికి వ్యతిరేకంగా పాపం చేసిన క్షమాపణ ఉంది, కానీ మనిషి కుమారునికి వ్యతిరేకంగా చేస్తే క్షమాపణ ఉందా, కానీ పరిశుద్ధాత్మనికి వ్యతిరేకంగా పాపం చేస్తే క్షమాపణ లేదు. బ్లాస్ఫమీ, పరిశుద్ధాత్మను దూషించిన వారికి ఎప్పటికీ కూడా క్షమాపణ లేనే లేదు. ఇది యేసుప్రభు కంటే గొప్పవాడికి చూపించినట్టుగా కనబడుతూ ఉంటుంది. ఓకే, దీని అర్థము పరిశుద్ధాత్మను దూషిస్తే క్షమాపణ లేదు అంటే దాని అర్థం ఏమిటంటే, ఎవరైతే పొద్దస్తమాను పరిశుద్ధాత్ముని యొక్క ప్రేరేపణను ఒప్పుకోరో, ఎవరైతే పరిశుద్ధాత్మను పాపాన్ని ఒప్పింపజేస్తూ ఉంటే దానికి ఒప్పుకోరో, వాళ్ళు ఎప్పటికీ కూడా క్షమించబడలేరు. అది సాధ్యం కాదు. ఎందుకు అంటే, పరిశుద్ధాత్మను పాపాన్ని ఒప్పిస్తూ ఉన్నప్పుడు ఒప్పుకోకపోతే ఇంకెప్పుడు ఆ వ్యక్తి మారు మనసు పొందేది? అట్టి వానికి ఈ లోకంలో మారు మనసు లేదు. పరిశుద్ధాత్ముడు పాపాలను ఒప్పించినప్పుడు ఒప్పుకుంటే తప్ప ఒక వ్యక్తి
మారు మనసు పొందడము, క్షమించబడము, దేవుని చేత క్షమింపబడడం అనేది జరగదు. అదవుతుందా మీకు ఈ మాటలు? అర్థమవుతుంది. సో పరిశుద్ధాత్మను దూషిస్తూ పాప క్షమాపణ పొందుకోవడం అనేది జరగదు. దూషించడం అంటే ఇక్కడ తిట్టడం అని కాదు, పరిశుద్ధాత్ముడు దురాత్మ అని అనడం కాదు. ఇక్కడ పరిశుద్ధాత్మను దూషించడం అంటే పరిశుద్ధాత్ముడు పాపాన్ని ఒప్పింపజేస్తూ ఉన్నప్పుడు ఒప్పుకోకపోతే, ఆయనతో ఏకీభవించకపోతే, ఆయన్ని వ్యతిరేకిస్తూ ఉన్నట్లయితే మనం ఎలా క్షమించబడతాము? ఒక వ్యక్తి ప్రభువా నన్ను క్షమించు అన్నంత మాత్రాన సరిపోదు, కానీ తన హృదయపూర్వకంగా ఆ మాటను ఒప్పుకోవాలి. ఆ మాటను ఒప్పుకోవాలంటే పరిశుద్ధాత్మను ఒప్పింపజేస్తున్నప్పుడు ఆయన ఆయన ఒప్పుదలకు ఒప్పుకుంటే తప్ప ఏ వ్యక్తి కూడా మారు మనసు పొందలేడు. ఈ విషయం చదివినప్పుడు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఏమిటి అంటే పరిశుద్ధాత్ముడు సాక్షాత్తు దేవాతి దేవుడే. ఆయన ఏదో థర్డ్ గ్రేడ్ సిటిజన్, సెకండ్ గ్రేడ్ సిటిజన్ కాదు. ఆయన దేవునితో సమానమైన వ్యక్తి. ఇంకా యేసు ప్రభు మనకు అర్థం కావాలని స్పష్టంగా ఈ మాటలు పలకడాన్ని మనము చూస్తూ ఉంటాం. త్రిత్వంలో ఇతర వ్యక్తులతో సమాన స్థానంలో ఆయన ఉంటూ ఉన్నాడు. మనకి సుపరిచితమైన బాప్తిస్మ సూత్రం. కాబట్టి మీరు వెళ్ళి సమస్తలో జనులను శిష్యులనుగా చేయుడు, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి బాప్తిస్మము ఇచ్చు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ యొక్క ముగ్గురిని సమానమైన ప్లాట్ఫామ్ లో పెట్టి మాట్లాడుతూ ఉన్నాడు. హెచ్చు తగ్గులు లేవు. వీళ్ళ ముగ్గురు అన్నం కూడా రైట్ కాదు, చాలాసార్లు చెప్పాను నేను. వీరిని సమానమైన ప్లాట్ఫామ్ లో పెట్టి ఏకవచనంతో మాట్లాడుతున్నాడు. ఏంటి ఆ ఏకవచనము? నామములోనికి బాప్తిస్మము ఇచ్చుచు. ఇక్కడ చాలా జ్ఞాపకం ఉంచుకోవాలి. చాలా మంది ఏమనుకుంటారంటే నామంలోకి అంటే యేసు అనే నామము, తండ్రి అనే యావే అనే నామము, పరిశుద్ధాత్మ నామము అని చెప్పి చాలా మంది జపాలు చేస్తూ ఉంటారు. మనం క్రిస్టాలజీ నేర్చుకుంటున్నప్పుడు అనుకుంటున్నాం, యేసు నామం అనేది మంత్రము కాదు, యేసు నామం అనేది జపించే సూత్రం కాదు. యేసు 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 అంటే ఏదో అద్భుతాలు జరిగిపోతాయి అనుకోవడము లేదు. యేసు నామము కాదు. యేసు నామం అంటే యేసు స్వభావము. యోహాను సువార్త 16వ అధ్యాయము 17వ అధ్యాయము 15వ అధ్యాయం, ఎస్పెషల్లీ 15వ అధ్యాయం చాలా స్పష్టంగా దీని గురించి మాట్లాడుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. యేసు నామం, నా నామంలో నన్ను ఏమి అడుగున్నానంటే యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి అని చెప్పడం కాదు. యేసు యొక్క స్వభావములు ఏమడిగినా, యేసు యొక్క క్యారెక్టరిస్టిక్స్లు ఏమడిగినా, ఆయన యొక్క ఆలోచనలో ఆయన ఇష్ట ప్రకారం ఏమడిగినా ఆయన చేస్తున్నాడు. అలాగే ఇక్కడ కూడా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో అంటే దేవుని యొక్క స్వభావంలో వీరిలో ఎటువంటి వ్యత్యాసము లేదు. కాబట్టి యేసులాగే తండ్రి ఉన్నాడు, తండ్రిలాగే యేసు ఉన్నాడు, తండ్రి కుమారులాగా పరిశుద్ధాత్మ ఉన్నాడు. కాబట్టి వీరి లక్షణాల్లో తేడా లేదు, వీరి ఆలోచనలో తేడా లేదు, వీరు అనుకున్న ఆలోచనలు ఏకీభవిస్తున్నాయి, వీరి తలంపులు ఏకీభవిస్తున్నాయి, వీరు యొక్క భావాలు ఏకీభవిస్తున్నాయి. వీరి మధ్యలో ఉన్న అన్యోన్య సంబంధంలో చూసినప్పటికీ వీరు ముగ్గురు ఆలోచనలు, స్వభావం ఒకటే ఉంది. కాబట్టి వీరి నామములోనికి అనడం కంటే వీరి నామములోనికి అంటే సరిపోతుంది. ఎందుకంటే ఒకే స్వభావం కలిగిన వ్యక్తులను మనము చూస్తూ ఉన్నాము. తర్వాత ఆశీర్వాదము. పౌలు 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 14వ వచనంలో చూసినట్లయితే, ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికీ తోడేయుండునుగాక. ప్రభువైన యేసు యొక్క కృపతో, దేవుని యొక్క ప్రేమతో, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము అంటే పరిశుద్ధాత్మని కూడా అదే ప్లాట్ఫామ్లో, యేసుని ఏ ప్లాట్ఫామ్లో పెట్టాడు, తండ్రిని ఏ సింహాసనం మీద కూర్చోబెట్టాడు, అదే స్థాయిలోకి, అదే స్థలంలోకి పరిశుద్ధాత్మను కూడా పెట్టడాన్ని మనం చూస్తున్నాం. దాని అర్థం ఏమిటంటే ఆయన కింద కాదు, పైన కాదు, సమానముగా ఉండడాన్ని మనము చూస్తూ ఉన్నాము. పరిశుద్ధాత్మని కలిగిన లక్షణాలు. ఆయన నిత్యుడు, ఆది నుంచి ఉన్నవాడు, నిత్యుడు. ఆత్మ అనే పదము హెబ్రీయులకు రాసిన పత్రికలో రాయినట్లుగా మనం చూస్తున్నాం. సృష్టికర్త, సృష్టింపబడని సృష్టికర్త అంటే పరిశుద్ధాత్మను మధ్యలో పుట్టిన వ్యక్తి కాదు. కొంతమంది సామెతల్లో కొన్ని గ్రంథాలు తీసి జ్ఞానము పుట్టించాడు దేవుడు, జ్ఞానం అంటే యేసుప్రభు అని కొంతమంది భావిస్తూ ఉంటారు, జ్ఞానం అంటే పరిశుద్ధాత్మను కొంతమంది భావించి మధ్యలో యేసుప్రభు తయారు చేశాడు అని అనుకుంటారు. కానీ బైబిల్ అలా చూపించలేదు. బైబిల్ నిత్యత్వం నుంచి ఉన్న ఆత్మ మధ్యలో సృష్టింపబడిన వాడి కాదు, సృష్టిలో భాగము కలిగిన
పరిశుద్ధాత్ముడు. ఆయన సృష్టించాడు. ఆయన సృష్టిలో ఆయన భాగం అంటూ ఉంటూ ఉన్నది. తండ్రి ఆజ్ఞాపిస్తే ఆ కుమారుడు కుమారుడు సృష్టింపబడ్డానికి చూస్తూ ఉంటే పరిశుద్ధాత్మను ఆ సృష్టిని తయారు చేసినట్లుగా మనము చూస్తూ ఉంటాము. తండ్రి యొక్క మాట, కుమారుని యొక్క క్రియలు, పరిశుద్ధాత్మని యొక్క ఫైనల్ కంక్లూజన్ లేకపోతే ఆ కార్యరూపకం దాల్చడాన్ని మనం చూస్తూ ఉంటాము. కుమారుడు భూమి మీదకి రావాలి, తండ్రి ఆజ్ఞాపించాడు, పరిశుద్ధాత్ముని ద్వారా కుమారుడు రావడాన్ని మనం చూస్తూ ఉంటాము. కుమారుడు తండ్రి యొక్క క్రియలను చూసి చేస్తూ ఉన్నాడు, కానీ పరిశుద్ధాత్మలో చేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. పరిశుద్ధాత్మని యొక్క అభిషేకంలో చేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. అంత మాత్రమే కాదు, మనం కొన్ని చూసాం. ఆయన సర్వజ్ఞాని అయితే ఉంటూ ఉన్నాడు. సర్వవ్యాప్తుడు అనడం కంటే ఆయన అనేక చోట్ల ఉండగలిగిన దైవ లక్షణం కలిగిన వాడు. సర్వశక్తిమంతుడు. ఆయనకంటూ అసాధ్యమైనది ఏదీ లేదు. సమస్తము ఆయనకి సాధ్యమే. రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయము 19వ వచనం. 15వ అధ్యాయం 15, 18, 19 వచనంలో కలిసి ఉంటాయి. ఎలా అనగా అన్యజనులు విధేయులగినట్లు వాక్యము చేతను, క్రియ చేతను, గురుతుల బలము చేతను, మహత్కార్యముల బలము చేతను, పరిశుద్ధాత్మ బలము చేతను, క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గుర్చియే గాని మరి దేని గుర్చియు మాట్లాడ తెగింపను. అంటే ఇవన్నీ ఏ బలంతో పౌలు చేశాడంటే పరిశుద్ధాత్మ యొక్క బలముతో. ఆయనకి ఎంత బలం ఉంది అంటే మహత్కార్యములు చేయగలిగాడు, చనిపోయిన వారిని తిరిగి లేపగలిగాడు, అద్భుతములు చేయగలిగాడు, ఆశ్చర్య కార్యాలు అంటే దొంగ బంధకాల్లో ఉన్నప్పుడు బంధకాలు తెగిపోయాయి, భూమి కంపించింది, చీకటి కమ్మింది. ఇవన్నీ కూడా ఆయన రుమాలుతో అనేక మంది స్వస్థతలు పొందుకుంటున్నారు. ఇవన్నీ కూడా పరిశుద్ధ యొక్క శక్తి, పరిశుద్ధాత్మ యొక్క శక్తి. అంత మాత్రం కాదు, ఆయన పరిశుద్ధుడు. సో పరిశుద్ధుడు కాబట్టి మనల్ని సర్వ సత్యములోనికి ఆయన నడిపించగలుగుతాడు. లేకపోతే ఆయన ఎలా మనల్ని నడిపించగలుగుతాడు? పరిశుద్ధాత్ముడు సర్వ సత్యములోనికి. ఆయన సత్యవంతుడు. యేసే సత్యము, పరిశుద్ధాత్ముడు సత్యము, తండ్రి సత్యము. 1 యోహాను 5వ అధ్యాయము 6వ వచనము. 1 యోహాను 5వ అధ్యాయం 6వ వచనము. నీళ్ల ద్వారాను రక్తము ద్వారాను వచ్చిన వాడు ఈయనే అనగా యేసుక్రీస్తే. ఈయన నేలతో మాత్రమే కాక నీళ్లతోనూ రక్తముతోనూ వచ్చిన ఆత్మ సత్యము గనుక సాక్ష్యమిచ్చేవాడు ఆత్మయే. యేసుప్రభు ఏం చెప్పుకున్నాడంటే నేనే మార్గము, సత్యము, జీవము అని చెప్తే ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఆత్మ సత్యము అంటే పరిశుద్ధాత్మ ట్రూత్. ఆయన సత్యము, ఆయన సత్యవంతుడు. ఆయన ఎప్పుడు అబద్ధం అనేది చెప్పడు. తండ్రికి ఉండాల్సిన లక్షణము, కుమారుడికి ఉండిన లక్షణము, పాపరాహిత్యము పరిశుద్ధాత్మకు కూడా ఉండడాన్ని మనము చూస్తూ ఉన్నాము. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ములు వీరు కలిగిన లక్షణాలు మనం అనేకమైనవి చూస్తూ ఉంటాము. పరలోకమందున్న తండ్రి, అద్వితీయ కుమారుడు, పరిశుద్ధ ఆత్మ. తండ్రి పరలోకములో ఉంటూ ఉన్నాడు. తండ్రికి ఈ యేసు ప్రభు వంటి కుమారుడు ఇంకెవ్వరూ లేరు. అద్వితీయ కుమారుడు అంటే వేరొక కుమారుడు లేడు. ఇంగ్లీష్ బైబిల్ ఈ మధ్య కాలంలో వచ్చే ట్రాన్స్లేషన్ ది వన్ అండ్ ఓన్లీ సన్ అంటే తండ్రికి యేసు ప్రభు వంటి కుమారుడు ఇంకెవ్వరూ లేరు. ఒకప్పుడు బిగాటన్ సన్ అని చెప్పి ట్రాన్స్లేట్ చేశారు, కానీ వన్ అండ్ ఓన్లీ సన్ అనేది మనకు తెలుగుకి చాలా దగ్గరగా ఉంటుంది, గ్రీక్కి కూడా చాలా దగ్గరగా ఉంటుంది. ఏమిటి అంటే అద్వితీయ కుమారుడు. అటువంటి కుమారుడు ఎవరు? సో తండ్రికి కుమారుడికి ఉన్న రిలేషన్షిప్ చాలా అద్భుతమైంది. ఈ రిలేషన్షిప్లో పరిశుద్ధాత్ముడు కూడా ఉండడాన్ని మనం చూస్తూ ఉంటాము. ఈయన పరిశుద్ధ ఆత్మ. అనేకమైన ఆత్మలు ఉన్నాయి, ఆత్మల్ని వివేచించమనే వాక్యం చెప్తూ ఉంది. అయితే ఈయన పరిశుద్ధ ఆత్మ అనే విషయం కూడా స్పష్టంగా మనకి బైబిల్ చెప్తుంది. మనకి బోధించబడిన ప్రార్థనా విధానము చూసినట్లయితే మనము తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేస్తాం. యేసు ప్రభు ఇలాగే బోధించాడు. మీరు రహస్యమందు మీరు ప్రార్థన చేసినప్పుడు పరలోకమందున్న మా తండ్రి అంటే మనము తండ్రికి ప్రార్థన చేయాలని చెప్పి యేసు ప్రభు మనకు నేర్పించాడు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో మనకు నేర్పించాడు. ఏమిటి అంటే యేసు నామములో మనం ప్రార్థన చేయాలని చెప్పి యేసు ప్రభువే మనకు నేర్పించాడు. మళ్ళా ఇందాక చెప్పాను, యేసు నామం అనే జపము కాదు, యేసు నామం అనే అబ్రగదబ్ర మంత్రము కాదు. యేసు నామం అంటే ఆయన స్వభావంలో మనము ప్రార్థన చేయాలి, ఆయన వ్యక్తిత్వంలో మనం ప్రార్థన చేయాలి, ఆయన యొక్క ఆలోచనలో మనము ప్రార్థన చేయాలి. తండ్రికి మనం ప్రార్థన చేస్తూ ఉన్నాము, ఆయన పరలోకంలో ఉంటూ ఉన్నాడు. కుమారుని యొక్క స్వభావంలో మనం ప్రార్థన చేస్తూ ఉన్నాము.
పరిశుద్ధాత్మ ఒప్పుదలతో మనము ప్రార్థన చేస్తున్నాం. యోహాను సువార్త 14:13 మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని అందు మహిమపరచబడుటకే దానిని చేతును. చేతును. కుమారుడు సమాధానం ఇస్తా అంటూ ఉన్నాడు, కానీ తండ్రి కొరకు సమాధానం ఇస్తున్నాం. మన తండ్రిని అడుగుతాము, కుమారుని స్వభావంలో నా నామమున అన్నాడు కాబట్టి ఆయన స్వభావంలో మనము ప్రార్థన చేస్తాము. అదేవిధంగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:18 చూసినట్లయితే, ఎఫెసీయులకు రాసిన ఆత్మ పత్రిక వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనము చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును చాలు. ఆత్మ పూర్ణమైన వలన పట్టుదలతో ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను ఎవరి వలన? ఆత్మ పరిశుద్ధాత్మ వలన. యొక్క ఒప్పుదలతో ఆయన మనల్ని ప్రేరేపించే కొలది మనము ప్రార్థన చేస్తాం. ఇది ప్రార్థన యొక్క విధానము. అంటే ఇప్పుడు ప్రశ్నలు రావచ్చు, యేసు ప్రభుకి ప్రార్థన చేయకూడదు అంటే, అలాగే ఎప్పుడు బైబిల్ చెప్పలేదు. యేసు ప్రభుకి ప్రార్థన చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆ గుడ్డివాడు, నీకేం కావాలనుకుంటున్నావయ్యా అంటే, నా కళ్ళు తెరువయ్యా అనడాన్ని చూస్తూ ఉంటున్నాము. ఆ స్త్రీ, నీకేం కావాలమ్మా, ఈ కుక్కలకి ఎందుకు వేస్తాము రొట్టెలు అంటే, ఆమె ప్రార్థన చేసింది, నాకు ఆ కుమార్తెని బాగు చేయ, స్వస్థపరిచేయ, చనిపోయింది ఆయన్ని బతికించేయ అని ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సో యేసు ప్రభువుకి ప్రార్థన చేసిన వాళ్ళు ఉన్నారు, వాటికి సమాధానం పొందుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ యేసు ప్రభు నేర్పించిన ప్రార్థన తండ్రికి చేయమని. మీరు అపోస్తల కార్యాల్లో చేసిన ప్రార్థనలు కానీ, పౌలు చేసిన ప్రార్థనలు కానీ మీరు చూసినట్లయితే కనుక తండ్రికి ప్రార్థనలు చేసినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. యేసు ప్రభువుకి ప్రార్థన చేసిన దాఖలు కంటే తండ్రికే ప్రార్థన చేసిన దాఖలు ఎక్కువ కనబడుతూ ఉంటది. ఎందుకంటే అదే పద్ధతి దేవుడు మనకి నేర్పించాడు కాబట్టి. వీళ్ళు అందరూ కూడా ఎప్పుడైతే గొప్ప అలజడి రేగుతుందో, గొప్ప పెర్సిక్యూషన్ వీరి మీదకి వచ్చిందో, అపోస్తలులందరూ కలిసి, శిష్యులందరూ కలిసి ప్రార్థన చేస్తున్నారు. 4వ అధ్యాయం అపోస్తల కార్యాలు 23వ నుంచి చదువుతున్నాను. అపోస్తల కార్యం 4వ అధ్యాయం 23 నుంచి. వారి విడుదల నుండి తమ స్వజనుని యొద్దకు వచ్చి ప్రధాన యాజకులను పెద్దలను తమతో చెప్పిన మాటలన్నిటిని వారికి తెలిపిరి. వారు విని ఏక మనస్సుతో దేవునికి ఇట్లా బిగ్గరగా మొరపెట్టారు, నాదా, నీవు ఆకాశమును భూమిని సముద్రమును వాటిలోని సమస్తమును కలుగజేసిన వాడువు, అన్యజనుడు ఎలా అల్లరి చేసిరి, ఇవన్నీ ప్రార్థన చేసి అని నీవు పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రియు నీ సేవకుడైన దావీదు నోట పలికించితివి అని చెప్తా వీళ్ళలా చేసినప్పుడు ప్రభు ఈ సమయమందు వారి బెదిరింపులు చూచి, ప్రభువా ఈ సమయమందు వారి బెదిరింపులు చూచి రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక క్రియలను మహత్కార్యములను చేయుటకును నీ చెయ్యి చాచి ఉండగా నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించుము. ఎవరికి ప్రార్థన చేస్తూ ఉన్నారు? తండ్రికి ప్రార్థన చేస్తూ ఉన్నారు. యేసు నామములో పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా వీళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు. అదేవిధంగా పరిశుద్ధాత్ముడికి ప్రార్థన చేయడం తప్పవుతుంది అంటే తప్పవుదు, ఆయన కూడా దేవుడే కాబట్టి. కానీ బైబిల్ వాక్యం మనకు నేర్పించిన పద్ధతి ఏమిటి అంటే, తండ్రికి ప్రార్థన చేయమని, యేసు ద్వారా పరిశుద్ధాత్మని ప్రేరేపణ చోత ప్రార్థన చేయమని వాక్యం మనకి నేర్పిస్తూ ఉంది. ఇంకొక వేరే వాళ్ళు ఎవరైనా యేసు యేసు అని చెప్పి ప్రార్థన చేయడం తప్పు అని మనం అనట్లేదు, కానీ నేర్చుకునే కొలది, క్రైస్తవత్వంలో ఎదిగే కొలది, పసిపిల్లవాడిగా ఉన్నప్పుడు పిల్లవాడిగా ఉండొచ్చు, కానీ ఎదిగే కొలది, నేర్చుకునే కొలది తండ్రికి ప్రార్థన చేయడం అనేది నేర్చుకోవడం చాలా ఉత్తమం. అది బైబిల్ మనకి నేర్పిస్తున్న క్రమం. సృష్టి క్రమము చూసినట్లయితే తండ్రి అయిన దేవుడు పలికాడు, ఆకాశమా రా, భూమి కలుగును గాక అని చెప్పి పలికాడు. లేని వాటిని తండ్రి అయిన దేవుడు పలకడాన్ని మనం చూస్తూ ఉన్నాం. కుమారుని ద్వారా సమస్తము జరిగినట్లుగా యోహాను సువార్త 1వ అధ్యాయము 3వ వచనము చూస్తూ ఉంటాము. కలిగి ఉన్నది ఏది కూడా ఆయన లేకుండా కలిగలేదు, కలిగి ఉన్నది ఏది కూడా ఆయన లేకుండా కలిగలేదు. సమస్తము ఆయన ద్వారానే, ఆయన మూలముగా కలిగినట్లుగా చూస్తున్నాం. ఎవరు? కుమారుని మూలముగా కలిగినట్లుగా మనం చూస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు సృష్టిని సృష్టించాడు. అందుకే ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తూ ఉంటాం ఏంటంటే, ఆయన జలముల మీద అల్లాడుచున్నాడు. ఆయన సృష్టించడాన్ని బట్టి సృష్టి అంతా కలిగినట్లుగా కూడా మనము చూస్తూ ఉన్నాం. యేసు తండ్రిని మహిమపరుస్తాడు. యేసు తండ్రిని మహిమపరుస్తాడు. పరిశుద్ధాత్ముడు
కుమారుణ్ణి మహిమపరుస్తాడు. యోహాను సువార్తలో ఈ విషయాన్ని చాలా చక్కగా రాయడాన్ని మనం చూస్తూ ఉంటాం. యేసు ప్రభు ఎప్పుడు చూసినా తండ్రి 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 అని జపించినట్లుగా, జపమే కాదు, యేసు ప్రభు అణువణువున తండ్రితో నిండిపోయినట్లుగా చూస్తూ ఉంటాం. ఎంతలా ఆ తండ్రిని ప్రేమించాడు, యేసు తండ్రిని ప్రేమించాడు అని చూసినప్పుడు మనం చాలా మురిసిపోయాం అప్పట్లో. ఇప్పుడు యేసుప్రభు ఏమంటున్నాడంటే 16వ అధ్యాయం యోహాను సువార్త 14వ వచనములో, ఆయన నా వాటిలోని తీసుకుని మీకు తెలియజేయను గనక నన్ను నన్ను మహిమపరచు. మహిమపరచును. యేసు ప్రభువు సారీ యేసు ప్రభు పలికిన మాటలను పరిశుద్ధాత్ముడు తీసుకుని మనకు తెలియపరుస్తాడు. దాని అర్థం ఏమిటి అంటే, యేసు యొక్క వాక్యం నుంచి పరిశుద్ధాత్ముడు పక్కకి తొలగిపోడు. యేసు చెప్పని మాటలని పరిశుద్ధాత్ముడు చెప్పడు. ఎందుకంటే వాళ్ళంతా ఏకీభవించి ఉంటూ ఉన్నారు. వారి ఏకగ్రీవంగా అన్ని మాటలు చెప్తా ఉంటారు. ఒక మాట నాన్నకు తెలియకుండా తల్లికి తెలిసి నాన్నకు తెలియకుండా చేయడము, తండ్రికి తెలియకుండా తల్లికి తెలుస్తా చేయడం, అలాగేమీ లేదు. వేరు వేరే మాటలు లేవు. నువ్వు డాడీకి చెప్పకరా, నేను చెప్పినట్లు చేద్దిగానా అని చెప్పడాలు ఏమీ లేవు. ఇలా కలిసి వీళ్ళు ఒకే మాట ఏకీభవించి మాట్లాడుతున్నట్లుగా మనము చూస్తున్నాము. సో వాక్యాన్ని దాటి పరిశుద్ధాత్మను మాట్లాడడం అనేది జరగదు. అది ఎప్పటికీ జరగదు. నా బాగా గుర్తు, చిన్నప్పుడు మేము కలిసి ప్రార్థన చేస్తూ ఉంటే మా మధ్యలో ఉన్న ఒక స్నేహితుడు ఏమన్నాడంటే, యోహాను సువార్త 21వ అధ్యాయంలో 26వ వచనము కూడా చదువుతూ ఉన్నాడు. మేము అందరం చదివేసి 25 వచనాలతో అయిపోయింది. 26వ వచనం చదువుతుంటే, అదెలా చదువుతున్నావు అంటే, దేవుడు నాకు చూపెడుతూ ఉన్నాడు, నాకు దర్శనం వచ్చింది అని చెప్తామంటే కొంతమంది ఆశ్చర్యపోయారు. నేను ఆశ్చర్యపోయింది అంటే, దెయ్యం వచ్చింది ఏంటి మన మధ్యలోకని. ఎందుకు అంటే, వాక్యంలో లేనిది కలపడము దెయ్యం పని, దేవుడి పని కాదు. ఇటువంటి దర్శనాలు ఎవరికైనా వచ్చి సార్వత్రిక సంఘానికి లేని వాక్యం దేవుడు నాకు బయలుపరిచాడు అంటే అది దెయ్యము పని, దేవుడి పని అయితే కాదు. మనం బిబిలియాలజీలో స్పష్టంగా చూసాం, వాక్యానికి మించిన మాటలు దేవుడు పలకడు. అలా జాగ్రత్త పడాలి. పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణ ఉంది. ఆయన ప్రేరేపించి కొంతమందిని ఇక్కడికి అక్కడికి పంపించగలడు. ఆయన ప్రేరేపించి కొంతమంది చేత కొన్ని మాటలు పలికించగలడు. కానీ నేను చెప్తున్నది ఏమిటి అంటే, వాక్యానికి మించి పరిశుద్ధాత్ముడు దేవుడు మనకి బోధ ఇవ్వడు. వాక్యంతోనే మనము సరి చూసుకోవాలి. కొంతమంది తమలో వచ్చే ప్రేరేపణలను వాక్యంతో సమానంగా పెట్టి పొరపాటు చేస్తూ ఉంటారు. ప్రేరేపణలు తప్పుడు అవ్వచ్చు, ప్రేరేపణలు మనల్ని మోసం చేయొచ్చు, కానీ వాక్యం మనల్ని ఎప్పటికీ మోసం చేయదు. ఒకసారి ఒక పెద్ద ఆయన్ని కలిసి జార్జ్ ముల్లర్ గారు ఆర్ఫెనేజ్ హోమ్ నడిపిస్తూ ఉంటే అందరూ వచ్చి అడిగారు, అయ్యా మీకు ప్రేరేపణ ఉందా, మీకు విశ్వాసం ఉందా, లేకపోతే దేవుడు మీకు ఇలా చేయమని చెప్పాడా? అంటే మీ లోపల ఆతురత ఉందా, పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని నడిపించి ఇలా చేయమని చెప్తూ ఉన్నాడా, లేకపోతే సాక్షాత్తు దేవాతి దేవుడు వచ్చి మీకు చెప్పాడా, లేకపోతే మీకు విశ్వాసం ఉందా, మీరు అలా చేస్తే దేవుడు ఖచ్చితంగా మీకు సహాయం చేస్తాడని. అంటే ఆయన సమాధానం ఏమిటంటే, ఇవేమీ కాదు, నేను భావిస్తూ ఉన్నాను దేవుడు నన్ను ప్రేరేపించినట్లుగా. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. నేను భావిస్తూ ఉన్నాను దేవుడు నన్ను ప్రేరేపించినట్లుగా. ఒక్కవేళ విద్యార్థులు కానీ పస్తులుంటే వారికి అన్నం దొరకకపోతే అప్పుడు అర్థం చేసుకుంటాను ఇది దేవుని ప్రేరేపణ కాదు. ఎందుకు అంటే బైబిల్లో దేవుడు ఆర్ఫెనోస్ పెట్టమని చెప్పలేదు. నాకు వచ్చిన ప్రేరేపణ అది నా ఆలోచన అవ్వచ్చు, దెయ్యం చెప్పుండొచ్చు, దేవుడు చెప్పుండొచ్చు, నాకు తెలియదు. కాబట్టి టెస్ట్ చేయడానికి నా దగ్గర టూల్స్ లేవు. కాబట్టి నేను నమ్ముతూ ఉన్నాను, దేవుడు చెప్పినట్లుగా నేను భావిస్తూ ఉన్నాను. సో దేవుడు చెప్పిన మాటల్ని దేవుడు చెప్పినట్లుగా భావించడము రైట్ కాదు. ప్రేరేపించడం ఉంది, ప్రేరేపణ బట్టి ముందుకు వెళ్ళడం తప్పేమీ లేదు. కానీ ప్రేరేపణ మీద మనం ప్రాణం పెట్టలేము, ప్రేరేపణ మీద మనం పూర్తిగా ఆధారపడలేము. మనం ఆధారపడాల్సింది వాక్యం మీద, మన భావోద్రేకాల మీద కాదు. మన ప్రేరేపణలో మనల్ని మోసం చేస్తూ ఉంటాయి. మీకు ఆల్రెడీ అంతకుముందు చెప్పాను. ఒక స్నేహితుడు ఏమంటూ ఉన్నాడంటే, ఆయనకు ఆల్రెడీ వివాహం అయ్యింది, దేవుడు పరిశుద్ధాత్మను బలంగా ప్రేరేపిస్తూ ఉన్నాడట ఆ వివాహాన్ని విడిచిపెట్టి భార్యకి విడాకులిచ్చి ఆ సంఘంలో ఉన్న ఒక యవనస్తురాల్ని పెళ్లి చేసుకోమని. ఎంత ప్రేరేపణ అంటే సంఘస్థులు అందరూ నమ్మారు ఆ వాక్యం, అతనికి వచ్చిన దర్శనం రైటే అని. అది ఎలా కుదురుతుంది? వాక్యం అలా చెప్పలేదు. ఈయనకి ఆమె మీద మోహం ఉంది. ఈయనకి ఆ చేసుకున్న మొదటి లేకపోతే ఆ భార్యని విడిచిపెట్టాలని ఇష్టపడుతూ ఉన్నాడు. అంతేగాని వాక్యము చెప్పని మాటల్ని వాక్యము నోట్లో పెట్టడం తప్పు.
దేవుడు వాక్యంలో చెప్పిన మాటల్ని దేవుడు చెప్పినట్లుగా చెప్పడం తప్పు. అది వాక్యానుసారం కాదు. ఎవరైనా వచ్చి ఇదే హో వాక్కు అంటే కనుక నువ్వు అబద్ధ బోధకుడు అయ్యా అని చెప్పి ఆ వ్యక్తిని విడిచిపెట్టి మనం పారిపోవచ్చు. యోహాన్ ఏమంటాడంటే అటువంటి వాళ్ళకి మంచినీళ్ళు ఇవ్వడము కూడా తప్పే. అలాగిచ్చి వారి పాపంలో మీరు ఎందుకు పాలు పంచుకుంటారు? ఆత్మను పరీక్షించి తెలుసుకునుడి. ఏది సత్యమైన ఆత్మో, ఏది పరిశుద్ధ ఆత్మో, ఏది దురాత్మో తెలుసుకోవాలి. కొంతమంది తెలియక వారి భావోద్రేకాలని దేవుడు మాట్లాడుతున్నట్లుగా పలుకుతూ ఉంటారు. మన ప్రేమతో వారికి చెప్పాలి, అయ్యా ఇది దేవుడి మాటలు కాదు, మీరు అనుకుంటున్న మాటలు, మీరు ప్రేరేపించబడి మాట్లాడుతున్న మాటలు, దేవుని మాటలు కాదు. మనం ప్రేమతో వారితో చెప్పాలి కానీ మనం వాళ్ళ మీద వెంటనే ద్వేషం పెట్టక్కర్లేదు. కొంతమంది కావాలని తెలిసి కూడా వాక్యములే లేనిది దేవుడు చెప్పినట్లుగా ఒక ఆయన అంటూ ఉన్నాడు కదా, ఏమని అంటే, ఈరోజు దేవుడు నిన్ను ఆశీర్వదించబోతూ ఉన్నారు, నీ మెల్ల ఉన్న నగళ్ళు, నీ చేతికున్న వాచ్లు అన్ని కానుకలు పెట్టిలో వేయండి అని అందరూ వేశారు, లక్షలు వేశారు. ఈరోజు దేవుడు నిన్ను ఆశీర్వదించబోతూ ఉన్నాడు. దేవుని మాటలు కాదు, వాక్యం ఎప్పుడు అలా చెప్పలేదు. ఇంకొక ఆయన అంటూ ఉన్నాడు కదా, ఏమని అంటే, మే 1వ తారీఖున దేవుడు మిమ్మల్ని అందరిని ఆశీర్వదించబోతూ ఉన్నారు, ఏం పట్టించుకోద్దు, ఇప్పుడు మీ దగ్గర ఉన్నదంతా ఊట్ చేసి ఆయనకి వేసేయండి, మీ 1 వరకు వెయిట్ చేయండి, మీరు కోటీశ్వరులు అవుతూ ఉన్నారు. మన సంఘంలో సభ్యత్వం తీసుకున్న వాళ్ళు ఒక్కొక్కరు కూడా 3 కోట్లు బ్యాంక్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయబోతూ ఉన్నారని. అది ఆయనకు వచ్చిన ప్రేరేపణ, దెయ్యం నుంచి వచ్చిన ప్రేరేపణ, సొంత ఆలోచనల నుంచి, ఆయన స్వకీయ దురాశల చేత మరులు కొలపబడి ఏడవబడి పాపం చేస్తూ ఉన్నాడు దేవునికి వ్యతిరేకంగా. అబద్ధ బోధకుడు. ఆత్మ పరిశుద్ధాత్మ ద్వారా కాదు, ఆయన సొంత ఆత్మ, సొంత ఆలోచనలు, దెయ్యపు ఆత్మ కలిగి ఈ మాటలు పలుకుతూ ఉన్నాడు. అనేక మంది పరిశుద్ధాత్మని పేరు వాడుకుని మోసం చేస్తూ ఉన్నారు, ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు, వాళ్ళు మోసం చేసుకుంటూ ఉన్నారు. కావాలని కావాలని ఇలా భావించద్దు మీరు, వాళ్ళకి తెలియక చేస్తూ ఉన్నారని. కాదు, చాలా మంది తెలిసి చేస్తూ ఉన్నారు. వాక్యం చదవడం ఇష్టం లేక, వాక్యాన్ని జాగ్రత్తగా ధ్యానించడం ఇష్టం లేక, పైన వాక్యాన్ని చదివేసి పైన దాని చుట్టూ మెరుపులు పెట్టేసి, లేకపోతే దాని చుట్టూ ఏవో కలిపి ఇష్టం వచ్చినట్లుగా పిట్ట కథలతో వాక్యం బోధిస్తూ జనాల్ని మోసం చేస్తూ మోసపోతూ ఉన్నారు. పరిశుద్ధాత్మని యొక్క పేరు వాడుకుని బిజినెస్ చేస్తున్న రోజులు ఇవి. పరిశుద్ధాత్మని యొక్క పేరు వాడుకుని ఆయన నామాన్ని వాడుకుంటూ, ఆయన స్వభావానికితో సంబంధమే లేదు, ఆయన క్యారెక్టర్తో సంబంధమే లేదు, ఆయన ఆలోచనలతో సంబంధమే లేదు, ఆయన స్వతహాగా రాసి ఇచ్చిన మాటలతో సంబంధమే లేదు, బిజినెస్ చేసుకుంటూ ఉన్నారు. ఒకళ్ళు ఆయిల్ బిజినెస్ పెడితే, ఒకళ్ళు పడేసే బిజినెస్ పెడితే, ఇంకొకరు రకరకాల గెంతులు వేసే బిజినెస్ పెడితే, ఇంకొకరు దైవ సన్నిధి అని చెప్పి బిజినెస్లు పెడుతూ ఉన్నారు. పరిశుద్ధాత్ముడు శక్తి కాదు, పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి. మన దేవుడు వ్యక్తి ఉంటూ ఉన్నాడు, ఆయనని మహిమపరచాలి. పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు కుమారుడు మహిమపరచబడతాడు, యేసు ప్రకటింపబడతాడు. పరిశుద్ధాత్ముడు కాదు, యేసు ప్రకటింపబడతాడు. యేసు వచ్చినప్పుడు తండ్రిని ప్రకటించాడు, గుర్తుంచుకోవాలి. యేసు అని ఎవరు జపించలేదు, తండ్రి అని జపించారు. అందుకే యేసు ప్రభు చేసే ప్రార్థన చూసి కూడా వీళ్ళు ఆశ్చర్యపోయి, అయ్యా తండ్రితో ఎలా మాట్లాడాలో మాకు నేర్పించున్నారు. యేసు ప్రభు తండ్రితో మాట్లాడే విధానాన్ని చూసి, యేసు ప్రభుకి తండ్రికి మధ్య ఉన్న సంబంధాన్ని చూసి ఎలా మాట్లాడాలో మేము మాట్లాడుతున్న మాటలు తప్పు, యేసు ప్రభు చక్కగా మాట్లాడుతున్నాడు, అయ్యా మాకు నేర్పించండి, మేము కూడా తండ్రితో గడపాలి, మేము కూడా తండ్రితో సమయం గడపాలి, తండ్రి దగ్గర నేర్చుకోవాలి, అర్చించి సమాధానం పొందుకోవాలి అని చెప్పి యేసు తండ్రిని మహిమపరుస్తూ ఉంటే, పరిశుద్ధాత్ముడు వచ్చి యేసుని మహిమపరిచినప్పుడు యేసు ప్రకటింపబడు. అపోస్తల కార్యాలు అంతా చూసినట్లయితే అది ఆత్మీయ కార్యాలు అంటారు. పరిశుద్ధాత్మ కార్యాలు అని చెప్పడము యాక్చువల్గా సరైన గ్రంథ నామము అయి ఉండొచ్చు. అయితే అపోస్తల కార్యాలు లేకపోతే పరిశుద్ధాత్మని కార్యాలు గ్రంథం అంతా చదివితే మనకి ఎవరు కనబడతారు? యేసు కనబడతారు, పరిశుద్ధాత్ముడు కాదు. పరిశుద్ధాత్ముడు దాక్కుని పనులు చేస్తున్నట్లుగా అర్థమవుతూ ఉంటుంది. ఎక్కడికెళ్ళినా యేసు నామం ప్రకటించబడింది. ఎక్కడికెళ్ళినా మీరు పరిశుద్ధాత్మను ప్రకటించద్దని లేదు, యేసు నామాన్ని ప్రకటించద్దు అని చెప్పి పర్సిక్యూషన్ జరిగింది, అంతేగాని పరిశుద్ధాత్మను ప్రకటించద్దని కాదు.
ఆత్మ నడిపింపు వల్లే జరిగింది. పరిశుద్ధాత్మనే నడిపిస్తూ ఉన్నాడు, ఆయనే ప్రేరేపిస్తూ ఉన్నాడు, ఆయనే వీళ్ళకి ప్రార్థన చేయడం నేర్పిస్తున్నాడు, ఆయన ద్వారానే అద్భుతాలు చేస్తూ ఉన్నారు, ఆయన ద్వారానే ఆశ్చర్యకార్యాలు చేస్తున్నారు. కానీ మహిమపరచబడిపోతున్నది ఎవరు అంటే యేసు. యేసు ప్రకటింపబడ్డాడు, యేసు యొక్క స్వభావం ప్రకటింపబడింది, యేసు యొక్క క్యారెక్టర్స్, ఆయన యొక్క గుణ లక్షణాలు ప్రకటింపబడ్డాయి. అందుకే పేతురు ఏమంటాడు తెలుసా? ఆయన గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తం. ఎవరి గుణాతిశయాలు? యేసు యొక్క గుణాతిశయాలు మనం ప్రచురము చేయు నిమిత్తమే పిలువబడ్డాము. యేసు ప్రకటింపబడతాడు, యేసు మహిమపరచబడతాడు. ఎప్పుడు? పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు. ఆయన మన స్తుతులకు యోగ్యుడు, ఆయన ఆరాధనలకు అర్హుడు. సో ఈ ప్రశ్న చాలా మందికి రావచ్చు, పరిశుద్ధాత్మని అయితే మనం స్తుతించచ్చా, పరిశుద్ధాత్మని మనం ఆరాధించచ్చా? ఆయన ఆరాధనలకు అర్హుడు. యేసు ఎంత అర్హుడో, తండ్రి ఎంత అర్హుడో, పరిశుద్ధాత్మడు మన స్తుతులకు అంతే అర్హుడు. ఆయన ఏమి తక్కువ కాదు. ఆయన స్తుతులకు యోగ్యుడు. ఇందులో ఎటువంటి కన్ఫ్యూజన్ లేదు. ఆయన దేవుడు అని మనం చెప్తే ఆయన స్తుతులకు యోగ్యుడు, ఆయన స్తుతులకు అర్హుడు. ఇందులో ఎటువంటి కన్ఫ్యూజన్ అయితే లేదు. ఒకే రకమైన లక్షణాలు కలిగి ఉన్న తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు. లక్షణము తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు. సో ఇవన్నీ త్రిత్వానికి సంబంధించి మనం చూసినప్పుడు ఈ విషయాలు మనకి అర్థమవుతాయి. మనం ముందుకు వెళ్తూ ఉన్నాం. ఓకే, మిగతా విషయాలు తర్వాత చూద్దాం. ఇక్కడ వరకు అర్థమైందా? ఏమన్నా ప్రశ్నలు మీకున్నాయా?